నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం గచ్చిబౌలి పిఎస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే అన్ఎస్యూఎస్ సంబంధించిన ఇష్యూ గచ్చిబౌలి పిఎస్ వరకు వచ్చింది, సంజయ్ రెడ్డి పైన కేసు అవడంతో కేసుకు సంబంధించి మాట్లాడడం కోసం పిఎస్కి రావడం కదా. అసలు ఏం జరిగింది, పోలీసు లోపల ఏం చెప్పారు, అసలు ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మాట్లాడదాం. ఒక అమ్మ మనతో ఉన్నారు. అమ్మ, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? పెద్ద ఎత్తున మా ఇష్టం, మేము బట్టలు వేసుకుంటాం, మా స్వేచ్ఛను హరిస్తా ఉన్నారు మీరు అని చెప్పేసి సంజయ్ రెడ్డి కావచ్చు, కొందరు మీడియా వాళ్ళ పైన కూడా కేసులు అయినాయి. ఎట్లా చూస్తారమ్మా, పోలీసులు ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీడియా తరఫున కూడా కేసులు పెట్టకూడదు. మీడియా కూడా ఇప్పుడు వచ్చినప్పుడు మేము అడిగిన దానికి మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్తాం. మీడియా లేనిది మేము లేదు, మీడియా లేనిది అది పోలీసు లేదు, సినిమాలు లేవు, వేయలేవు. మీతోటే మంచి అయినా చెడ్డ అయినా లోనకు పోయినాక కూడా మంచిగా స్పందించారు. స్పందించి సంజయ్ మేడం మీద ఇలా పెట్టారు. సంజయ్ మేడం మీద పెట్టినంత సేపట్ల కోర్టులు కేసులు అవి అంతసేపట్లో మేము భయపడతాం. అయ్యా సంజయ్ మేడం భయపడం, మేము భయపడం. ఏడికైనా పోతాం, ఎక్కడికైనా పోతాం. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ధైర్యం ఉంటుంది, ఇజ్జత్ ఉంటుంది, పరువు ఉంటుంది. అవునా కదా? ఏంది సంజయ్ రెడ్డిని ఎందుకు పెట్టింది? ఆ డ్రెస్ గురించే కదా మాట్లాడింది. ఆ డ్రెస్ వల్ల ఫస్ట్ మీడియా దగ్గర వచ్చి నేను మాట్లాడినాక ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారుగా, తెగింపు చేసి మరి ముందుకు వచ్చి మాట్లాడినంత సేపట్ల కేసులకు గీసులకు భయపడతాం. ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతాం? వెనకనే మాట్లాడతాం కదా. అందుకని ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెడతారా? ఎంతమంది మీద పెడతారు? 100 మంది మాట్లాడినారు, 100 మంది మీద పెడతారా? సంజయ్ రెడ్డి మీద పెట్టినంత సేపట్ల సంజయ్ రెడ్డిని మేము వదిలిపెట్టాం. సంజయ్ రెడ్డి గురించి కూడా మేము ఎంతమంది 100 మంది ముందుకు వస్తాం. ఆమె మాట్లాడింది కరెక్టే. సరే, ఒక్క మాట 2 మాట ఓడ్సులల్లా పోతే ఇప్పుడు శివాజీ గురించే కదా అదంతా వదిలిపెట్టి ఇప్పుడు శివాజీ గురించి అంతా పక్కకు పెట్టి సంజయ్ రెడ్డి మేడం మీదనే పెట్టారంటే ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? ఇప్పుడు శివాజీ గారు పోలీస్ కమిషనర్ ఉన్నది కదా, ఆమె ముందడికి వచ్చి సారీ చెప్పిండు. అవునా? అప్పుడే ఈ మేడం గారు వీళ్ళని కూడా పిలిపించి సారీ చెప్పినట్టుంటే అది ఇంత దూరం రాకపోవు కదా. అవునా కాదా? అది ఇంత దూరం రాకుండా పెట్టిండు. శివాజీ గారు పక్కకుండు, అసలు వాళ్ళు పక్కకుండ్రు, వీళ్ళని పట్టిర్రు. ఎందుకంటే డ్రెస్ గురించి విమర్శించిర్రు అని. కేసులు పెట్టినా ఏం కాదు. డ్రెస్ అలా ఆమె వేసుకోకూడదు. ఈ దేశానికి పిల్లలకి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎదగనుండ్రు ఉన్నారు, సమాజం ఉన్నది. ఆ డ్రెస్సులు ప్రైవేట్ దాంట్లో పెట్టుకుంటే ఎవరు వచ్చి ముందుకు అడగరు కదా. మరి ఆమె సమాజంలో అన్నిట్లో పెడితే అందరూ చూస్తారు, పిల్లలు ఖరాబ్ అవుతుండ్రు అని ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి అడుగుతారు. అంటే ఎవరు ముందుకు వచ్చి అడిగితే వాళ్ళ మీద పెడతారా? అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మా బట్టలు మా ఇష్టం, స్త్రీల హక్కులను మీరు అంటే ఇదే ఇట్లే ఉండాలి, ఇదే ఇలానే రెడీ అవ్వని చెప్పడానికి మీరు ఎవరు? నా హక్కులు, నా డ్రెస్, నా ఇష్టం అని చెప్పి అనసూయ మాటలు. మీరు ఎవరు అని కాదు అమ్మ, ఎవరని ఈ దేశంలో బతుకుతుంది కదా, ఈ దేశంలో ఉంటుంది కదా. మరి మీరు ఎవరు అడుగుదానికంటే అది ఎక్కడ? నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, ఈడ ఉండకుండా వేరే దేశాల్లో ఉంటా, ఏ పారానికో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాం. మేము అడగాం, మేము వస్తామా? ఆ దేశం వస్తావా? నువ్వు ఈ దేశంలో నిలిచించుకుంటా మేమందరం ఏ సినిమా తీసినా మేము చూస్తుంటేనే, మీ అందరం జలం చూస్తుంటేనే మీరు ఇలా వస్తుండ్రు. మరి ఏంది? అమెరికాలో మన చీర కట్టు పొట్టుని, మన చీర కట్ట బట్ట ఉండాలి కదా. అవునా కదా? ఆమె ఎవరు అడుగుదానికి? నా బట్ట నా ఇష్టం అంటే మీరు ఇక్కడ ఉండకూడదు, వేరే దేశం పోయి ఉండు. ఆ రోజు కూడా అదే మాట్లాడినా, ఈ రోజు కూడా చెప్తానా, మీరు కట్టు పొట్టు అంటే వేసుకో అవన్నీ ఫోటోలు నీ ప్రైవేట్ దాంట్లో పెట్టుకో. మేము వచ్చి అడుగుతా, అసలు నువ్వెవరమ్మా అడుగుదాని కాను, మేము అడగలేదు కానీ ప్రైవేట్ దాంట్లో నువ్వు పబ్లిక్ గా పెట్టొచ్చి మీరేందంటే అందరు అట్లా అనుకుంటారా? మరి చిన్న పిల్లలు 20 ఏళ్ళు 17 ఏళ్ళు, అరే ఇప్పుడు ఏం జరుగుతున్నాయ్యా? చిన్న పిల్ల మీద రేపు జరుగుతుంది, 60 ఏళ్ళ వాళ్ళ మీద రేపు జరుగుతుంది. ఆ కారణం ఈ డ్రెస్ వల్లనే. దేని వల్ల? మరి ఇంకేంది ఆమె అనేది? మా ముందుకు వచ్చాను మనం, రేపు కోట్లను అక్కడ పిలిచి అడుగుతారు కదా. దానికి మాకు సమాధానం చెప్పే దమ్ముంది, మా కాడ ఉన్నాయి. ఇప్పుడు చెప్పే దమ్ముంటేనే మాట్లాడతాం. ఆమె మా డ్రెస్సు మా ఇష్టం అంటే ఎవరు? సినిమాలు అంటే అది సినిమా, అది 1 గంట 2 గంటలు, అది కొద్దిసేపు మీరు యాక్షన్ చేస్తారు, వెళ్ళిపోతారు. మరి ఇది పబ్లిక్ గా పెడుతున్నావు కదా, అంతే కదా. మరి మా ఇష్టం మేము చేసుకుంటాం అంటే, మా ఇష్టం అంటే ఎక్కడ? మా ఇష్టం అంటే కుదరదు. నువ్వు కేసులు దూరమైన పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు సంజయ్ రెడ్డి సపోర్ట్ కావచ్చు, మీరు కావచ్చు. అవును, నేనైనా సంజయ్ రెడ్డి కాదు, నేను ఒక్కదాన్నైనా పోరాటం చేస్తా. డ్రెస్ గురించి మేము మాట్లాడినాం, ఏడికైనా వస్తాం. ఇప్పుడు జడ్జి, కోర్టులు అందరు ఉండరు కదా. అది సంజయ్ రెడ్డి తప్పైనా మాది తప్పైనా ఇది ఏందమ్మా ఆమెను ఇలా అన్నామని అంటే దానికి మేము తలంచుదాం. మేము చెప్పిన దానికి ఈ డ్రెస్ సమాజంలో వేసుకోవచ్చా అని నేను జడ్జి అమ్మనే కానీ లాయర్నే కానీ ఏదైనా మేము అడుగుతాం కదా. దానికి వాళ్ళు ఏదేస్తే మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే చట్టానికి మేము కట్టుబడి ఉంటాం, న్యాయానికి కట్టుబడి ఉంటాం.
మీ అడిగిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? కానీ ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎవరినైనా చెడిపోతుంది, దేశం చెడిపోతుంది, పిల్లలు చెడిపోతారు. అందు గురించే మానభంగాలు ఎక్కువ అవుతున్నాయి, పిల్లల జీవితాలు పాడవుతున్నాయి. అవన్నీ కాకుండానే మేము ముందుకు వచ్చి అడిగినాం. అంతేగాని మాదేముంది, మీ ఇవాళ కదా రేపు వెళ్ళిపోయే టైం వచ్చింది. అంతేగాని మీరు ఏదన్నా సినిమాది ఏదన్నా ప్రోగ్రాం పెట్టుకుంటే ఏం డ్రెస్సులు వేసుకొస్తుండ్రు? అయ్యా డ్రెస్సులు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? సినిమాలు అంటే వేసుకోండి, వాళ్ళు డైరెక్టర్లు చెప్పారు కాబట్టి మీరు వేసుకోర్రు. బయట కూడా అట్లా వేసుకొస్తాను. ఒక పక్క మూసుకుంటారు, ఒక పక్క ఇద్దే. నేను మాట్లాడింది లక్షలాది మంది కూడా నాకు అమ్మ అని మంచిగా మాట్లాడినామని అన్నోళ్ళే ఉండరు. కానీ ఏందమ్మా ఒక్క మాట చెడుగా మాట్లాడినామని నన్ను అన్నోళ్ళు లేరు. అనసూయ ఏడి తీసపోయిన మొత్తం ఎక్కడికి వచ్చిన మొత్తం మేము దేనికైనా ఎదుర్కొంటాం, సిద్ధంగా ఉన్నాం.